పేరు పన్నీరు రాజు. నేను సిద్దిపేట జిల్లా 317లో భాగంగా సిద్దిపేట జిల్లాలో నేను ట్రాన్స్ఫర్ అయినా. జెడ్పీఎస్ఎస్ దార్శారం హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నేను మా ప్రథమ గురు భద్రారెడ్డి సార్ దగ్గర మొట్టమొదటిసారి యమాంజనేయ యుద్ధ నాటకంలో ఆంజనేయుని పాత్ర పోషించడం జరిగింది. తర్వాత రామాంజనేయ యుద్ధ నాటకంలో అంగదునిగా నాకు పాత్ర ఇవ్వడం భద్రారెడ్డి సార్ గారు. తదనంతరం మా గురుగారు కొండలరావు గారు మాకు శ్రీకృష్ణ రాయబార నాటకంలో అర్జునుని పాత్ర ఇచ్చి నాకు ఇతోధికంగా ఎంతో మంచి గుర్తింపు ఇవ్వడం జరిగింది. అదే నెల్లూరు ఫౌండేషన్ వారు నాకు ఎంతగానో జనగాం జిల్లాలో ఈరోజు ఎంతో రాజు అంటే ఒక రంగస్థల నటునిగా నాకు తెచ్చినందుకు కూడా సారు నెల్లూరు ఫౌండేషన్ వారికి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా పాదాభివందనం తెలియజేస్తూ, అదేవిధంగా రామయ్య గారు గురువుగారు కూడా నా పాత్రను తీర్చిదిద్దడంలో సారు హితోధికంగా ఎంతగానో కృషి చేశారు. గురువులందరికీ నెల్లూరు ఫౌండేషన్ ధన్యవాదాలు తెలియజేస్తూ, చిన్న శ్రీకృష్ణ రాయబారంలో మేము అరణ్య అజ్ఞాతవాసమును నిర్విఘ్నంగా పూర్తి గావించిన పిమ్మట జూదమున కోల్పోయిన రాజ్య భాగము మాకు చెందవలసి ఉన్నది. నాడు కురుసభలో నియమించబడిన అత్యంత ప్రధానమైన నియమం. కానీ పాండవ ద్వేషి అయిన దుర్యోధనుడు అందుకు వనగూర్పక జూత నియమం ఉల్లంఘించాడు. అందులకై బలరామదేవుని ఆదేశానుసారము కళ్యాణి రాగంలో ద్రుపదుని పంపునంజన పురోహితుడు ఆ ధృతరాష్ట్ర సూతి బల్ఖపడి వినోడు సంధి చెడగా గమకించెడుగాని తప్పదు ఆలపంబుని సర్వముంగడపులాభుగలండు యశోద పట్టి ఆరి భుజన కాలు తోడుగా వరించెదా సర్వము నిర్వహించెదం. జ్యోతికి అవ్యక్తము గావించి మదీయ క్రోధాన్ని చల్లార్చుకొండకై జరగబో కురుక్షేత్ర దారుణ మహాసంగ్రామమున నా కండగా నిలుచుటకై శ్రీకృష్ణ సన్నిధానమునకు వేయించేయుచున్నాను. కానీ అతడు నా మాట మన్నించునా పరమాత్ముండును పరంధాముడైనను విశేషించి నాకు భావమరిది నా మాట తప్పక మన్నించును. ఆహా, ఆలోచన పరంపరలచే వచ్చిన మార్గమునే మరిచిది. ఆహా ఏమి నా భాగ్యము, ఆహా ఏమి నా భాగ్యము. నేనింత త్వరితముగా ద్వారక చేరితిని కదా. అదిగో ద్వారక ఆలమందలవిగో అందందు గోరాడుచుండే అయ్యది ఏ కోట అజయగట్ట అవిరజ్జల్ వారలే యాదవుల్ యతు సింహుండు వసించు మేడ అదిగో నాలాలధౌధావలబ్జుదయం వై వర్మందురంతర తురంగోచ్ఛండమై పర్వెడో అదిగో ద్వారకా. ధన్యవాదాలు సార్.